నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. తల్లిదండ్రులు చేసిన మంచి చెడులు, మంచైనా చెడైనా, అది నెక్స్ట్ పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయా? ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి వాళ్ళ ప్రతి క్షణం ఆలోచించేది పిల్లల గురించే. వాళ్ళకి చదివించటం కానీ, వాళ్ళని మంచి ప్రయోజకులు చేయాలని కానీ, వాళ్ళు బాగా సెటిల్డ్గా ఉండాలని కానీ, అంతే కదమ్మా, సహజం ఇది. అలాంటప్పుడు చెడుని తీసుకుందాం ఒకసారి. ఆ చెడు కూడా అప్పుడు వీళ్ళు చేసే పాపాలు కానీ, చెడ్డ పనులు కానీ, దాని ఫలితం పిల్లల మీదకి వెళ్తుందా? తప్పనిసరిగానమ్మా. ఎప్పుడైతే మంచి వస్తుందో చెడు కూడా వస్తుంది కదమ్మా. ఆ ఫలితం ఒకటే తీసుకుంటాను రెండోది తీసుకోనంటే ఎట్లా కుదురుతుంది? తల్లిదండ్రులు, తండ్రి ఉన్నాడు, చనిపోయాడు, ఆయన పేరున అకౌంట్ ఉంది బ్యాంక్లో. ఆ డబ్బు ఎవరికి వస్తుంది? పిల్లలకి, భార్యకి, పిల్లలకి వస్తుంది. మరి నీకు ఆయన సంపాదించి దాచిపెట్టింది తీసుకున్నప్పుడు ఆయన చేసిన అప్పు తీర్చాల్సిన బాధ్యత ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకి ఏదో 10 లక్షలు ఒక చోట ఉంది అకౌంట్లో, ఇంటి మీద ఒక 5-6 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఈ 10 లక్షలు డ్రా చేసుకోవాలి అంటే 5-6 లక్షల అప్పు తీర్చాలా అక్కర్లేదా? తీర్చాలి. అంచేత ఎప్పుడైతే మీరు పుణ్యఫలం తీసుకుంటున్నారో పాప ఫలం కూడా వస్తుంది. అందులోనూ ఇంకొకటి ఏమిటంటే, మనిషిని బాధ పెట్టాలి అంటే మనిషిని తిట్టి కొట్టిన దానికన్నా వాళ్ళకి ఆత్మీయులైనటువంటి వాళ్ళని బాధ పెడితే ఎక్కువ కష్టం కలుగుతుంది. కరెక్ట్. నన్ను కొడితే నేను బాధపడేదానికన్నా నా బిడ్డను కొడితే నాకు ఎక్కువ కష్టం కలుగుతుంది. మగవాళ్ళకైనా లోక సహజం. ఎప్పుడు కూడా ప్రేమ ఇలా ప్రవహిస్తుందమ్మా. ప్రవాహం ఎప్పుడు పైనుంచి కిందకు ఉంటుంది కానీ కింద నుంచి పైకి ఉండదు కదా. నేను నా పిల్లల్ని ఎంత ప్రేమించానో నా పిల్లల్ని నన్ను అంతగా ప్రేమించట్లేదు అంటారు చాలామంది. ఉండదు, అది సహజం కాదు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమంతా నీ మీద పెడితే వాళ్ళ పిల్లలు ఏమైపోవాలి? అర్థం చేసుకోండి. సింపుల్. ఓకే. నువ్వు నీ పిల్లల్ని ప్రేమించినంతగా నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించావా? ఆలోచించట్లేదు. వాళ్ళని అన్యాయం చేశాము, అనాథాశ్రమాల్లో పెట్టాము, వృద్ధాశ్రమాలకు పంపించామని కాదు. కానీ యువర్ మెయిన్ కన్సర్న్ ఎక్కడుంటుంది? నీ పిల్లల మీద ఉంటుంది. అవును కదా. వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లల మీద ఉంటుంది నీ మీద కన్నా. అంచేత డోంట్ ఎక్స్పెక్ట్. అది వాళ్ళు తల్లిదండ్రులు అయ్యాక కదా ఉంటుంది. అవక మునుపు తల్లిదండ్రుల మీద ఉండాలి కదా. అప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే ప్రవాహం ఇలా ఉంటుంది. వాళ్ళకి ఎంతసేపు లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవడం, కెరీరు, దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. పేరెంట్స్ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ని దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సహజం కదా. ఎవరికి ఇస్తారమ్మా? వాళ్ళ ప్రేమ పిల్లలకే ఇస్తారు కానీ కనుక వాళ్ళు తీసేసుకుంటారు అంతే. దాని గురించి ఇది మా అధికారం, బై డిఫాల్ట్ మాకు వచ్చింది అనుకుంటారే తప్ప మేము తిరిగి ఇవ్వాలన్న ఆలోచన చాలా కొద్ది మందికే ఉంటుంది. లేకపోవడం పెద్ద ప్రమాదం ఏం కాదు. వాళ్ళని హింసించకుండా, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆదుకోకుండా వాళ్ళని వదిలేస్తే తప్పు తప్ప 24 గంటలు నువ్వే నా దైవం అంటూ వెంట లేకపోయినంత మాత్రాన్ని మునిగిపోయే కొంపలేం లేవు. సహజం పైనుంచి కిందకి రావడమే. అలాగా అంత ప్రేమ పిల్లల మీద చూపిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ పిల్లలకి ఏదన్నా అయితే వీళ్ళకి కష్టం కలుగుతుంది. కనుక వీళ్ళని ఏదన్నా అనే బదులు వాళ్ళని తిడతారు. అంటే పిల్లల్ని ఏదన్నా అంటే వీళ్ళు భరించలేరు. అలా మీరు ఇంకా గమనించండి. అంటే లౌకికంగా చెప్తున్న పాపపుణ్యాల దాకా నేను చెప్పట్లా. అది మీకు అర్థం చేసుకోవడానికి మన కంటికి కనపడే విషయం చెప్తా. ఎవరి మీదన్నా ఒక బాగా ధనవంతుడిని బాధ పెట్టాలనుకోండి, ఆయన్ని ఏం చేస్తారు? వాళ్ళ కొడుకునో మనవన్నో కిడ్నాప్ చేస్తారు. వాడిని వదిలించుకోవడానికి ఈయన డబ్బులు ఇచ్చుకుంటాడు. అంతే కదా. అదే చూస్తుంటాం మనం. అదేగా చూస్తాం. అంటే ఎవరిని ఏదన్నా కించిత్తు బాధ పెడితే వీళ్ళకి ఎక్కువ కష్టం కలుగుతుందో అక్కడ ఉంటుంది. పాపాలు కూడా అలాగే పెడతాయి. నా పిల్లలు, నా మనవలు, వాళ్ళెవ్వరూ బాధపడకుండా ఉండాలి అంటే నేను సవ్యంగా ప్రవర్తించాలి. ఎవరిది వారిది కాదా? ఎవరిది వాళ్ళది ఉంటుంది. ఇది కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి. అసలు ఈ మొత్తం అంతా జరిగే ప్రతి సంఘటన కూడా చాలా చిత్రంగా ఓ పట్టాన అర్థమయ్యేట్టు ఉండదు. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. కంప్యూటర్ రిజల్ట్ మనం చూస్తాం అంతే. మీరు అడిగిన ప్రశ్న, ఒక అమ్మాయి నన్ను ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆశ్రమానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అడిగింది నన్ను, అమ్మ తల్లిదండ్రుల పాపం పిల్లలకు వస్తుందంటారు కదా, మా తల్లిదండ్రులు పాపం చేసినాక అంగవైకల్యం వచ్చింది,
నాకెందుకు రావాలి వాళ్ళకి పాపం అయితే అని అడిగింది. ఒక్క నిమిషం కరెక్టే అనిపించలా? అవును కదా, నేనేం తప్పు చేయలేదు, నాకెందుకు వచ్చింది, వాళ్ళకి కదా నన్ను చూసి బాధ అని. అమ్మ నీకు కూడా అంగవైకల్యంతో ఉండేటటువంటి రాత ఉంది, నువ్వు క్రితం జన్మలో చేసిన దాన్ని బట్టి. ఎవరి కాలు విరగొట్టావో, ఎవరి కాళ్ళు విరగాలని అనుకున్నావో, ఫిజికల్లీ విరగొట్టావో ఎవరికి తెలుసు? అవును. అందువల్ల ఈ జన్మలో అంగవైకల్యం వచ్చింది. ఈ అంగవైకల్యం వచ్చినటువంటి నువ్వు ఈ పేరెంట్స్కు పుట్టడానికి నిన్ను చూసి బాధపడే ప్రాప్తం వాళ్ళకుంది. ఈ రెండు కలుస్తాయి. ఊరికే ఒక ఉదాహరణకి కలుస్తాయని రెండు చెప్పా, ఇందులో ఇంకో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తర్వాత ఈ అమ్మాయిని వివాహం చేసుకోబోయేటటువంటి వాడు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలు, వీళ్ళందరి యొక్క ఒకానొక ఎలా ఉండాలి అనేటటువంటి కర్మ ఫలం ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఒక చోటికి చేర్చడం ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ ఇష్యూ. బట్ ఒక్క మాటలో చెప్పుకోవాలంటే తల్లిదండ్రుల ఆస్తికి అప్పులకి ఎలా వారసులో పిల్లలు, వాళ్ళు చేసిన మంచి పనులకి చెడ్డ పనులకు కూడా అలాగే వారసులు. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని మన పిల్లలు బాగుండాలంటే మనం సవ్యంగా ప్రవర్తించాలి. అంతే అంతే. ముందర ఫిజికల్లీ కంటికి కనపడుతూ ఉండగా మనం ఎట్లా ఉంటే మనం చూసి పిల్లలు అలా మారతారు. వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటున్నామో అట్లా ప్రవర్తించడం ఒకటైతే, మనం చూసినా చూడకపోయినా వాళ్ళు బాగుండాలి అంటే మన ప్రవర్తన ఎవరు చూసినా చూడకపోయినా సవ్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం 10 మందికి పెడితే వాళ్ళకి దొరుకుతుంది. తల్లిదండ్రులు మీరు గమనించండి, తల్లిదండ్రులు 10 మందికి అన్నం పెట్టినటువంటి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు కొన్ని తరాల పాటు డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా ఆ అనే లోపల ఆ అంటే కా అనే లోపల వాళ్ళకి అన్నం దొరుకుతుంది. మరి ఎలా దొరుకుతుంది? అడవిలో ఎడారిలో పడేసినా వాళ్ళకి దొరుకుతుంది, ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తారు. ఎందుకంటే వాళ్ళ పూర్వులు ఎంతోమందికి అన్నం పెట్టున్నారు. అందువల్ల మన నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి అంటే మనం సవ్యంగా ప్రవర్తించాల్సిందే. పాపాలు తప్పనిసరిగా, పుణ్యాలు ఎప్పుడో ఫలిస్తాయేమో తెలియదు కానీ పాపాలు మాత్రం ఇక్కడుండగానే పిల్లలు సఫర్ అవుతూ ఉండగా పెద్దవాడు చూడడం అనేటటువంటి దురదృష్టం తప్పనిసరిగా వస్తుంది, జరుగుతుంది. మీరు చూసినట్టయితే చాలా ప్రముఖులైనటువంటి వాళ్ళు, చాలా సెలబ్రిటీస్ అన్నటువంటి వాళ్ళ సంతానాన్ని గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇంకా నేను ఇంతకన్నా వివరం చెప్పలేను. స్వస్తి. నమస్తే.